అన్న అసలు ఈ డప్పు అనేది మీకు ఎందుకు పట్టింది? అసలు ఈ కళను ఎంచుకోవడానికి కారణం ఏంటి? డప్పు అనేది అసలు అవార్డు రావడానికి కారణం ఏంటి? దానికి అక్కడి వరకు వెళ్ళడానికి ఎవరు ప్రోత్సహించారు మిమ్మల్ని? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఉంటదన్న విషయం కూడా నాకు తెలియదు వాస్తవానికి. అవార్డుకి ముందు ఎలా ఉండే మీ లైఫ్ స్టైల్, అవార్డు వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఎంతో కొంత చేంజ్ అవుతుంది అని అనుకున్నాం కానీ అంటే ఇప్పటికీ కూడా ఏం సంపాదించలేరా? నా 2 అకౌంట్స్ ఉంటాయి నాకు. అన్న ఇప్పటి వరకు ఎంతమందికి డప్పు నేర్పించారు మీరు నేర్పించిన కళ వాళ్ళకి ఇప్పుడు జీవనాధారంగా ఎంతమందికి ఉపయోగపడుతుంది? మనము ఒక చెట్టు పెడతాం, ఆ ఫలాలను మనం తినలేము. బేసిక్ ఎట్లుంటదన్న మీ డప్పు సౌండ్? మీకు ఈ పలుకుతోటి నాకు ఐడెంటిటీ వచ్చింది, ఈ పలుకుతోటి నాకు గుర్తింపు వచ్చింది, ఈ పదంతో గుర్తింపు వచ్చింది, ఈ పాటతోటి వచ్చింది అనేది ఒక్కటి వేసుకున్నాను. తక్కిట తక్కిట జామ్ తక్కిట తక్కిట జామ్. నా ప్రాంతాల్లో చూసినట్లయితే గడప దాటి అటు లోపలికి రానియరు. అట్లాంటి సమస్యలు ఏమన్నా మీరు ఎదుర్కొన్నారు? అవమానాలు పడ్డము, మా ఊర్లో జరిగిన ఇన్సిడెంట్స్. ఇది ఎందుకు రా అనిపించింది. మరి ఇప్పుడు జనరేషన్లో డప్పుకు ప్రాధాన్యత తగ్గిపోతుందా పెరిగిందా? కీరవాణితోటి వాడిచ్చారు. మరి ఇది మన తెలంగాణలో కూడా చాలా మంది గాయకులు ఉన్నారు, మంచి మంచి అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సినిమాలకి వాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు రాలేదా ఛాన్స్? వ్యవస్థలో ఉన్న లోపం, రాజ్య తప్పిదం. ఒకవేళ అదే మన రాష్ట్ర గీతానికి మిమ్మల్ని డప్పు వాయించమంటే ఎట్లా వాయిస్తారు? జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, జయ జయ హే తెలంగాణ జననీ జయ. గద్దర్ బాపులో మీకు నచ్చిన పాటకు మంచి ధర వేయరు. నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మాడి, ఆడబిడ్డ పుట్టినారో ఓలచ్చ గుమ్మాడి. ఎప్పుడు ఈ పాటకి డప్పు నా డప్పే నేను వాయించాలి అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా కలిగిందా? ఆడుదాం డప్పుల్లా దప్పులైరా, తెలంగాణ పాట పాడరా, మన కొంపలార్చిన మన స్త్రీల చెరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన. ఎప్పుడన్నా నన్ను ఎవరు కూడా ప్రశ్న అడగలేరు, అడిగితే నా యొక్క బాధను నేను చెప్పుకుంటా అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? అనిపిస్తుంది కానీ మరి ఆ మట్టిలో నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని మెట్లెక్కి అక్కడి వరకు వస్తారు? అంటే ఇంత కష్టపడి స్టేజ్కి వచ్చారు అనేది కూడా ఉంటుంది కదన్న. స్పోర్ట్స్కి ఇచ్చినటువంటి ప్రయారిటీ కళాకారులకు ఇవ్వట్లేదు. మీ లైఫ్లో ఈ జాతీయ అవార్డు వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల నుంచి కానీ, లేకపోతే మీ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, కొంచెం ఫేమస్ పర్సన్స్ కానీ, వాళ్ళ నుంచి వాళ్ళు ఏ విధంగా మీ విషయంలో రెస్పాండ్ అయ్యారు? నేను రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తాను. ముఖ్యమంత్రిగా మంచిగా తెలంగాణ జానపదం మీద మంచి గట్టి ఓ పాట అయ్యారు. ఏదన్నా మీకు నచ్చింది? లేత గడ్డి మేసెటి లేగలేదు మంద, లేగలేదు మంద, అమలు పౌర సత్తన్న మావాలది మంద, మావలది మంద. అంబేద్కర్ గురించి అంబేద్కర్ పాట ఒకటి మంచిది వాడి, ఇది మహారు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, బాబాసాహెబ్ అందించిన ఆత్మగల్ల తల్లి,